ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీకి ఇటలీ కంటే ఇండియాలోనే ఆమెకు పాపులారిటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండటంతో ప్రతిపక్షాలు ఏ చిన్న అవకాశం దొరికినా మెలోనీతో లింకులు పెట్టి ఆమెను అనవసరంగా రొచ్చులోకి లాగుతున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షా పత్రాల లీక్కు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. అక్కడ ఒక మైనర్ బాలిక మోదీని మెలోనీతో లింకులు పెట్టి అత్యంత దారుణంగా టీవీల ముందు మాట్లాడారు. దీంతో యావత్ దేశం షాక్ గురైంది. ఆమెపై పోలీసులు కేసు పెట్టేసరికి కాళ్ల బేరానికి దిగి వచ్చింది. ఆమెతో పాటు మోదీని బండబూతులు తిట్టిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ఇక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రిపై అక్కసుతో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ను కౌగిలించుకోవటం, దీనికి సందీప్ మెలోనీ అనుకొని నన్ను కౌగిలించుకున్నావా అనటం ప్రస్తుతం జాతీయ మీడియాలో పెనుదుమారం రేగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇటలీలో మెలోనీకి వ్యతిరేకంగా యువత జట్టుకట్టింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆమెను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీకి ఇటలీ కంటే ఇండియాలోనే ప్రజాదరణ ఎక్కువగా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. మెలోనీ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాస్త చనువుగా ఉండటంతో చాలామంది ఆమెను అనవసరంగా రొచ్చులోకి లాగుతున్నారు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన సందర్భంగా ఇటీవల రాహుల్ గాంధీ ఒక నివేదిక చేసిన డ్రామాలో అనవసరంగా మెలోనీని లాగటం పట్ల జాతీయ మీడియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ పక్కన పెడితే స్వదేశంలో ఆమెకు కూడా జన్జీతో ఇబ్బందులు తప్పటం లేదు. ఇక వచ్చే ఏడాది ఇటలీలో ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని యువత మాత్రం ఆమెకు ఓటు వేయమని తెగేసి చెబుతున్నారు. యువతలో ఆమె ప్రజాదరణ కోల్పోతున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎలక్షన్లో ఆమె భారీ మూల్యాన్ని చెల్లించుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2022లో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. అలాగే శాంతి భద్రతలను గాలికి వదిలేశారని ఆమె చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. దీంతో యువత ఆమెకు ఓటు వేయమని తెగేసి చెబుతున్నారని ఒపీనియన్ పోల్స్లో తేలింది. వచ్చే ఏడాది అంటే 2027లో జరిగే ఎన్నికల్లో 18 నుంచి 34 ఏళ్ల యువతనే కీలక పాత్ర పోషించనున్నారు. ఈ వయసు కలిగిన యువత మాత్రం మెలోనీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఆమె నేతృత్వంలోని మితవాద కూటమికి వామపక్ష ప్రతిపక్షానికి మధ్య పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. ఇక దేశంలోని యువ ఓటర్లు వామపక్ష పార్టీకి మద్దతు పలుకుతామంటున్నారని యూ ట్రెండ్ పోలింగ్ ఏజెన్సీ అధిపతి లోరెంజో పులెగియెస్కో ఓ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీతో పాటు ఆమెకు చెందిన మిత్రపక్షాలను కలుపుకుంటే 35 ఏళ్లలోపు వారు 30 కంటే తక్కువ శాతం మద్దతు పలికే అవకాశాలున్నాయని ప్రెగ్గియాస్కో తెలిపారు. ఇక డెమోక్రటిక్ పార్టీ, 5 స్టార్ మూవ్మెంట్, లెఫ్ట్ గ్రీన్ అలియన్స్ తదితర ప్రతిపక్ష కూటమికి ఇదే వయసుకు చెందిన వారిలో దాదాపు 50% ఓటు వేస్తామంటున్నారు. ఇక 2023లో మెలోనీకి అత్యంత ప్రజాదరణ లభించింది. ఇప్పుడు ఇటలీ యువత ఆమెకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి పార్టీ విజయం సాధించగలిగింది. అదే యువత ప్రస్తుతం ప్రతిపక్ష వామపక్షాలకు ఓటు వేస్తామని తెగేసి చెబుతోంది. పోలింగ్ సంస్థ SWG డేటా ప్రకారం చూస్తే మిలాన్లోని బొకోని యూనివర్సిటీ గత ఏడాది నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇతర యూరప్ దేశాల్లో కనిపించిన లింగపరమైన వ్యత్యాసమే ఇటలీ యువతలోనూ కనిపిస్తోందని, ఇక్కడ కూడా పురుషులు ఎక్కువగా మితవాద పక్షానికి ఓటు వేస్తామంటే మహిళలు మాత్రం వామపక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక తాజా ఒపీనియన్ పోల్ ప్రకారం చూస్తే 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు కలిగిన పురుషుల్లో మెలోనీకి చెందిన FDI పార్టీకి 15% మద్దతు ఉంటే మహిళల్లో ఈ మద్దతు కేవలం 4.2%గా తేలింది. అదే 30 ఏళ్లలోపు వయసు కలిగిన మహిళల్లో 18% మంది 5 స్టార్ పార్టీకి మద్దతు తెలుపగా పురుషుల్లో ఈ మద్దతు కేవలం 5.1%గా నమోదైంది. ఇక మెలోనీ యువతకు దూరం కావటానికి ప్రధాన కారణం రోమ్ చెందిన లూయిస్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లోరెంజో డి సియో అంచనా ప్రకారం యువతకు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఆమె ఆర్థికపరమైన సంస్కరణలు అమలు చేయలేకపోయారని, వచ్చిన అవకాశాలను ఆమె జార విడుచుకున్నారని, అందుకే యువత ఆమె పట్ల ఆగ్రహంతో ఉన్నారని ఆయన వివరించారు. ఆర్థికపరమైన సంస్కరణలు తేవటంలో ఆమె ఘోరంగా విఫలమయ్యారు. ఇక ఇటలీలో నిరుద్యోగ రేటు
15 నుంచి 24 వయసు వారిలో 21 దేశాల యూరోజోన్లో అతి తక్కువగా ఉందని యూరోస్టార్ డేటాను బట్టి తెలుస్తోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్పై అతి తక్కువ వ్యయం చేస్తోంది. యూరోజోన్లోని తమ భాగస్వామ్య దేశాల బ్లాక్తో పోల్చుకుంటే ఇటలీ తక్కువ మొత్తం వ్యయం చేస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే జర్మనీకి చెందిన యువ గ్రాడ్యుయేట్ను తీసుకుంటే ఇటాలియన్ యువతతో పోల్చుకుంటే 80% అధిక వేతనం సంపాదించుకుంటాడు. బ్యాంక్ ఆఫ్ ఇటలీ అంచనా ప్రకారం ప్రతి ఏడాది వేలాది మంది ఇటలీ యువత మెరుగైన జీవనం కోసం ఇతర దేశాలకు వలస వెళ్తుంటారని తెలిపింది. ఇక ఇటలీ జనాభాలో మెలోనీ ప్రభుత్వానికి 35% అప్రూవల్ రేటింగ్ ఇస్తే అదే యువ ఓటర్లు 25% కంటే తక్కువ ఇస్తున్నారని యుట్రెండ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక తన సొంత భావజాల వర్గానికి చెందిన యువత ఓట్ల విషయంలోనూ మెలోనీ పోటీని ఎదుర్కొంటున్నారు. మాజీ ఆర్మీ జనరల్ రాబర్టో వన్నాచి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన నేషనల్ ఫ్యూచర్ అనే మితవాద తీవ్రవాద ప్రతిపక్ష పార్టీకి ఇప్పటికే 7% ఓట్ల మద్దతు లభించింది. తాజా సర్వేల ప్రకారం రాబర్టోకి మధ్య వయస్కులైన పురుషుల నుంచి అత్యధిక మద్దతు లభిస్తున్నప్పటికీ వేలాది మంది వలసదారులను వారి వారి స్వదేశాలకు తిరిగి పంపుతానన్న వాగ్దానాన్ని ఇష్టపడే వలస వ్యతిరేక పట్నం యువత కూడా వన్నాచీకి గణనీయమైన మద్దతు పలుకుతోంది. ఇక యువ ఓటర్లలో వన్నాచీ మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు ఒపీనియన్ పోల్లో తేలింది. ఇక మెలోనీ శాంతి భద్రతలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. 4 ఏళ్ల క్రితం ఆమె రేవ్ పార్టీలపై కఠిన చర్యలు తీసుకున్నారు. తర్వాత రాను రాను గంజాయితీతో పాటు మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో ఆమె విఫలమయ్యారన్న టాక్ యువతలో వినిపిస్తోంది. దేశంలో శాంతి భద్రతలు క్షీణించడంతో గత ఏడాది నో మెలోనీ డే అంటూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు విద్యార్థులు నిర్వహించారు. ఈ నిరసనలో వేలాది మంది యువత పాల్గొన్నారు. దేశంలో శాంతి భద్రతలు క్షీణించడం, మరోవైపు ఎడ్యుకేషన్పై వ్యయం తగ్గించడం, ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఆమె ఇజ్రాయెల్కు మద్దతు పలకటం యువతకు నచ్చలేదు. యువతను ఆకర్షించడంలో మెలోనీ ఘోరంగా విఫలమయ్యారు. సాధారణంగా ఇటలీలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో ఓటింగ్ శాతం సాధారణంగా తక్కువగా ఉంటుంది. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి బదులు వీరు అసలు ఓటు వేయటానికే మొగ్గు చూపరు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై మెలోనీ ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు. మొత్తం ఓటింగ్ 59% కాగా అందులో 54% మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. వారిలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 60% మంది మెలోనీ న్యాయ వ్యవస్థ సంస్కరణను తిరస్కరించారు. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన మెలోనీ ప్రజాభిప్రాయ సేకరణకు కొన్ని రోజుల ముందు యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ప్రముఖ ర్యాపర్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఇక యువత పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే ఎలాంటి ఫలితాలు చవిచూడాల్సి వస్తుందో న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో మెలోనీ బాగా తెలిసి వచ్చింది. మరి ఇటలీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి ఈలోగా తన సన్నిహిత మిత్రుడు భారత ప్రధాని మోదీని అడిగి కొన్ని సలహాలు తీసుకుంటే ఆమె గెలిచే అవకాశాలు మెరుగుపడతాయన్న గుసగుసలు ఇక్కడి పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.